ఎటు వెళ్తున్నావు నువ్వు? యశు ఎటు? నాకు తెలుసు నువ్వు ముగ్గు దగ్గరికి వస్తావని. అని ఏం చేస్తావు? ఏం చేస్తావు? హే తోడుపద్దు మమ్మీ అంత పడితే. టైం ఎంత అయింది తెలుసా? టైం ఎంత అయింది తెలుసా? లేస్తేనే వచ్చి ముగ్గు చూస్తారు ఎవరైనా? చెప్పు చెప్పు. అల్లరి పిల్ల అంటారు ఇట్లా చేస్తే. అల్లరి పాప, అల్లరి బా. మమ్మీ నేనేమో ఎంతో ఇంట్రెస్ట్గా నేను ముగ్గులు వేస్తే నువ్వేమో ముగ్గు మొత్తం పాడి వేస్తావు. ఆమమ్మ ముగ్గు తుడుతారా? ఎట్లుంది మమ్మీ ముగ్గు? ఎట్లుంది మమ్మీ? గిజుడు ముగ్గు ఎట్లుంది? నువ్వు వేస్తావు ముగ్గు ఎట్లుంది చెప్పు. నువ్వు ముగ్గు ఎట్లుందో చెప్పు ఫస్ట్. నువ్వేమేస్తావు? ముగ్గు వేస్తావా? ముగ్గేసి మరి ముగ్గు తుడుతారు ఎవరన్నా? జస్వి వాటరా? ట్యాప్ ఆన్ చేయన్నా? హ్యాండ్ వాషా? చేతి కడుకో. చేయి కూడా కడుకో. దూరం పోవన్నా? సరే నువ్వు కడుక్కో. రైట్. ముగ్గేసి కడుక్కుంటున్నావు చెయ్యి. ఓకే పద మరి బ్రష్ చేద్దాం పద. మమ్మీ వేస్తుంది చెల్లె చెప్పు. ఇది కరెక్టేనా? కథం పాడు వేయడానికి రెడీగా ఉంటావు. తూడిపోద్దు మమ్మీ. అమ్మమ్మ వచ్చింది చూడు. నేను ముగ్గు తూడిపేస్తాను ముగ్గు మొత్తం. నువ్వు ఇక్కడ ముగ్గు తోడిపినావు అనుకో. చూస్తానవా నువ్వా? నువ్వు చూసే అమ్మాయివా? తూడిపోయే అమ్మాయివి కానీ. బా అటు వెళ్దాం పద. బా బ్రష్ చేసావు. నడు నడు. పడతావు పడతావు పడతావు. మమ్మీ రారా మంచి డోర్ దగ్గర పడతావు. ఎటు వెళ్తున్నాను? మొత్తానికి జస్వికి నేను ఎంత కాపలా ఉన్నా కూడా నేను ఇంట్లో పనులు చేసుకుంటుండగా వచ్చింది మొత్తం తుడిపేసింది. డైలీ ఇట్లనే చేస్తుంది. మ్యాక్సిమం జస్ట్ కంట్రోల్లో పెడతా ఉంటుంది. ఆ టైం వరకు తను చూసిందంటే వచ్చి కథం ముగ్గు మొత్తం ఇలా పాడు వేసేస్తున్నది. పొట్టిది ఇలా ఉంటుంది ఇంట్లో పిల్లలు అల్లరి. ఎప్పుడు పాడు చేసిందో ఏమో నేను చూసుకోలేదు. జస్ట్ నా చూస్తున్నాను. తను ఇప్పుడు ఇంట్లో లేదు, వాళ్ళ నాని దగ్గరికి వెళ్ళింది.